హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఆండ్రూ కేర్ కనెక్ట్ ప్రోగ్రామ్. ఈ వీక్ క్వశ్చన్స్ ఏమున్నాయో చూద్దాం. ఐఎమ్ టేకింగ్ ప్రాస్టైటిస్ ట్రీట్మెంట్ ఫ్రమ్ యూ, ఆల్సో ఫేసింగ్ వర్టిగో, డిజినెస్. సో ఐ విజిటెడ్ న్యూరాలజిస్ట్ అండ్ టేకన్ మెడికేషన్స్. కెన్ ఐ యూజ్ దెమ్? రెండు కలిపి వాడచ్చండి. వర్టిగో మెడికేషన్స్, ప్రాస్టైటిస్ మెడికేషన్స్ కలిపి వాడచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సార్, డిలేడ్ ఎజాక్యులేషన్కి సొల్యూషన్, ప్రాస్టైటిస్ వల్ల వచ్చింది అనుకుంటున్నా. అప్పుడు కల్చర్ చేయించండి, సిమెన్ కల్చర్ ఒకటిసారి, ట్రాన్స్రెక్టల్ అల్ట్రాసౌండ్ చేయించండి. ఆ రెండు చూసుకుంటే మనకు అర్థమవుతుంది అంటే ప్రాస్టైటిస్ వల్ల వచ్చిందా కాదా అనేది. సో దానికైతే మనం ట్రీట్ చేయొచ్చు డిలేడ్ ఎజాక్యులేషన్ని. లేదా కొన్నిసార్లు ప్రొలాక్టిన్ హార్మోన్లో అబ్నార్మాలిటీస్ ఉన్నా, టెస్టోస్టిరాన్ ప్రాబ్లం ఉన్నా కూడా డిలేడ్ ఎజాక్యులేషన్ ఉండొచ్చు. కొన్నిసార్లు ఫోర్ స్కిన్, పెనిస్ మీద ఉన్న స్కిన్ టైట్గా ఉన్నా కూడా మనకు డిలేడ్ ఎజాక్యులేషన్ ఉండొచ్చు. సార్, టెడ్లాఫిల్మ్ వాడితే హార్ట్ అటాక్, తలనొప్పి వస్తుంది, ఎందుకు చెప్పండి? టెడ్లాఫిల్ వాడితే మంచిది కాదు, నిజమేనా? టెడ్లాఫిల్ ఎప్పుడైనా లో డోస్లో వాడాలండి. 2.5 mgనో 5 mgనో వాడాలి. ఒకటేసారి హై డోస్ వాడినప్పుడు ఇవన్నీ వస్తాయి. అలా కొంతమందికి ఏమవుతుందంటే టెడ్లాఫిల్ అంటే కొంతమంది డాక్టర్స్ డైరెక్ట్గా స్టార్ట్ చేయడమే 10 mg 20 mg స్టార్ట్ చేస్తారు. అలా వచ్చినప్పుడు ఇలాంటివి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో కొంతమందికి 2.5 mg 5 mgతో కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయనుకోండి, అంటే అలాంటి మెడికేషన్స్ వాళ్ళకి పడవని అర్థం. సో ఇంక వాళ్ళు వాడకూడదు. సార్, ఐ హ్యావ్ వైట్ డాట్స్ అండ్ పెనిస్, నరేష్ ఫ్రమ్ ఖమ్మం. సో అది జనరలీ ఏంటంటే ఒకసారి చూస్తే కానీ చెప్పలేమండి. సింపుల్ సొల్యూషన్ ఏంటంటే మీరు ఖమ్మం నుంచి ఎంత దూరం రాకుండా అక్కడే వెళ్ళి ఒక స్కిన్ డాక్టర్ని కలవండి. అవి ఏదైనా స్కిన్ డిసీజ్ సంబంధించిన డాట్స్ అయితే వాళ్ళే ట్రీట్ చేసేస్తారు. వాళ్ళ సైడ్ నుంచి కాదు అంటే అప్పుడు మా దగ్గర రండి. సో ఖమ్మంలోనే ఎవరైనా డెర్మటాలజిస్ట్, స్కిన్ డాక్టర్కి ఫస్ట్ ఒకసారి చూపించండి. సార్, స్పెర్మ్ రిలీజ్ టైంలో పెయిన్ వస్తుంది అంటే మోస్ట్లీ ఇన్ఫెక్షన్ ఉంది. సో అది సిమెన్ కల్చర్ టెస్ట్ చేయించుకోవాలి మీరు. సిమెన్ కల్చర్, ట్రాన్స్రెక్టల్ అల్ట్రాసౌండ్ చేసుకోవాలి. సార్, డ్యూరాలాస్ 30 mg, ఫ్లూఆక్సిటిన్ 50 mg రెండు కలిపి వాడచ్చా లేదా చెప్పండి. 50 mg వాడకూడదండి. 50 mg ఫ్లూఆక్సిన్ 20 mg వాడచ్చు, డ్యూరాలాస్ 30 mg కలిపి వాడచ్చు. 50 mg వాడకూడదు. సార్, వెరికోసిల్ సర్జరీ బోత్ సైడ్స్ చేస్తే ఓకే, మైక్రో సర్జరీ అప్రాక్సిమేట్గా ఎంత అవుతుందంటే జనరల్గా 75,000 to 80,000 అవుతుందండి. సార్, టెడ్లాఫిల్ 5 mg టాబ్లెట్స్ వేసేటప్పుడు హెడేక్ వస్తుంది అంటే మీకు పడట్లేదని అర్థం, లేదా వైటమిన్ డి డెఫిషియన్సీ ఉండాలి. సో ఆ రెండే రీజన్స్ ఉన్నాయి. లేదా అప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ ఒక 3 to 5 days ఆపేసి టెడ్లాఫిల్ని మళ్ళీ స్టార్ట్ చేయండి. ఒకవేళ అప్పుడు కూడా హెడేక్ వస్తుంది అనుకోండి, 2.5 mg. సో 2.5 mg కూడా హెడేక్ వస్తుంది అనుకోండి అంటే మీకు పడట్లేదని అర్థం, టెడ్లాఫిల్ పడట్లేదు మీకు అని అర్థం. సార్, గుడ్ మార్నింగ్, ఐఎమ్ యూజింగ్ టెడ్లాఫిల్ 2.5 mg. ఓకే, అది ఆన్సర్ చేశాను. సార్, నా ఏజ్ 32 years, మ్యారేజ్ అయ్యి 3.6 years అయింది, 3.5 years. ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నాము. మ్యారేజ్ అయ్యి 1 year తర్వాత టెస్ట్ చేయిస్తే స్పెర్మ్ కౌంట్ 5 million ఉంది. అప్పుడు కొన్ని వైటమిన్స్, స్పెర్మ్ మెడికేషన్స్ తీసుకుంటే 3 months మెడికేషన్స్ యూజ్ చేశాము. ఆఫ్టర్ దట్ 8 million అయింది. ఓకే, అల్ట్రాసౌండ్ స్కాన్ నార్మల్ అన్నారు, బట్ నాకు టెస్టిక్యులర్ సైజ్ తగ్గిపోతుందేమో అని నాకు అనిపిస్తుంది. రీసెంట్గా స్పెర్మ్ కౌంట్ 0.2 million అని వచ్చింది. ఇంకా డౌట్ క్లియర్ అవ్వక ఆండ్రాలజిస్ట్ కలిస్తే FSH హార్మోన్ 26 రేంజ్ ఉంది. అది ఏమైందంటే అండి, మీరు FSH అనే టెస్ట్ ఎప్పుడూ చేయించుకోవాల్సింది. ఆ డయాగ్నోసిస్ రాంగ్ అవ్వడం వల్ల ఇది మీది నథింగ్ బట్ టెస్టిక్యులర్ ఫెయిల్యూర్ మీది. అంటే FSH పెరుగుతుంది అంటే మీరు టెస్టిక్యులర్ డ్యామేజ్ని ఎర్లీ స్టేజ్లో డిటెక్ట్ చేయలేకపోయారు. అప్పుడే చేసి ఉంటే బాగుండేది మీకు. సో ఇప్పుడు ఏమవుతుందంటే అలా కంటిన్యూ అయ్యే కొద్దీ ఇప్పుడు ఆల్మోస్ట్ స్పెర్మ్ కౌంట్ 0.2 million వచ్చింది అంటే చాలా తక్కువ ఉన్నట్టే. సో మీకు ఇంత అంటే FSH 26 ఉన్న వాళ్ళు జనరల్గా IVFకి వెళ్ళాల్సింది.
న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ చాలా తక్కువ. జీరో కౌంట్ అండ్ వారికోసిల్ సర్జరీ నౌ డిల్ కౌంట్ సార్. జనరల్లీ వారికోసిల్ ఉండి జీరో ఉందనుకోండి, అంటే అసలు ఫస్ట్ జీరో స్పెర్మ్ కౌంట్కి రీజన్ ఏంటి? అది వారికోసిల్ వల్ల అయిందా లేకపోతే తన జెనెటిక్ ప్రాబ్లమా అది చూసుకోవాలి ఫస్ట్. జెనెటిక్ ప్రాబ్లం అయితే మనం వారికోసిల్ సర్జరీ చేసినా ఇంప్రూవ్ కాదు. ఒకవేళ వారికోసిల్తోనే బాగా టెస్టిక్యులర్ డ్యామేజ్ అయ్యింది అనుకుంటే కొన్నిసార్లు వారికోసిల్ సర్జరీ చేసినా కొన్ని స్పెర్మ్స్ వస్తాయి బయటికి, వాటితో ఐవీఎఫ్ చేయించుకోవచ్చు. సార్ నా ఏజ్ 70, ఆల్కహాల్ డైలీ తీసుకుంటాను, బట్ సిలినాఫిల్ తీసుకొని 1 అవర్ తర్వాత పాల్గొనొచ్చా? జనరలీ ఆల్కహాల్ తీసుకున్నప్పుడు నా సజెషన్ ఏంటంటే అటు సిలినాఫిల్ కానీ టెడ్లాఫిల్ కానీ ఏది తీసుకోకూడదు. సో కాకపోతే ఆ రెండు తీసుకోవాల్సి వస్తే సిలినాఫిల్ తీసుకోవచ్చు. బట్ ఆ రోజు ఒక్కరోజు ఏ రోజైతే ఈ టాబ్లెట్స్ తీసుకుంటారో ఆ రోజు ఆల్కహాల్ వీలైనంత వరకు ఆపేసేది. సార్ మై ఏజ్ ఈజ్ 23, unmarried, having chronic testicular pain from 8 months. I have infection in semen and infection in prostate. I am taking medication, antibiotics. Okay. 20 days antibiotics వాడాను, no improvement in testis. This type of testicular pain is curable అన్నాడు. ఓకే, ఇప్పుడు టెస్టిక్యులర్ పెయిన్కి ఏమవుతుందంటే 1-2 టైప్స్ డిఫరెంట్ యాంటీబయాటిక్స్ ట్రై చేస్తాను. ఒకవేళ ఏమి తీసుకున్నా కూడా ఇంప్రూవ్ కాకపోతే అప్పుడు దానికి టెస్టిక్యులర్ అంటే స్పెర్మాటిక్ కార్డ్ డీనర్వేషన్ సర్జరీ అని చేస్తాం. అప్పుడు చేసినప్పుడు ఆ పెయిన్ అంతా కంప్లీట్ రిలీఫ్ అయిపోతుంది. సో ఓన్లీ మెడిసిన్స్తో తగ్గకపోతే భయపడద్దండి, సర్జరీ చేసినా మనం తగ్గించవచ్చు.